హాయ్ ఫ్రెండ్స్, నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద నవగ్రహాలు చాలా శక్తివంతమైనది, కానీ వాటిని పూజించటానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితులు బట్టి ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గ్రహస్థితుల మార్పుల వలన ఎవరి జీవితంలో అయినా ఒడిదొడుకులు ఎదురు అవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నవగ్రహాలకు తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఎలా తాకకుండానే ప్రదక్షిణ చేయాలి. నవగ్రహ ప్రదక్షిణకు చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి చంద్రుని వైపు నుంచి కుడివైపునికి 9 ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమ వైపుని బుధుడి వైపు నుంచి రాహుకేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణ చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఓ ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. అలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూలా విరాటును ధరించుకుని బయటకు వచ్చాక నవగ్రహాలకు దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమయ మంగళాయ బుధాయ చ గురవ శుక్ర శనయ బుచ్చయ రాహువే కేతనే నమః. ఇంకొకసారి చదువుతాను. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గుర శుక్ర శని బుచ్చాయ రాహువే కేతనే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు నవగ్రహ సూత్రాలు చేయాలి. 9 గ్రహాలకు స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు చేసి పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో 2 ప్రదక్షిణలు చేయాలి. అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. మొదటి ప్రదక్షిణల్లో జపాకుసుముల వర్ణం గలవాడ కాశ్యపగ నవగ్రహ మండలం నాయకుడా శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అని గ్రహింతువు గాక. రెండో ప్రదక్షిణలో పటక రాశికి అధిపతి అయిన ఒక చంద్రుడు, ఓ చంద్రుడా పెరుగు శంకాల వంటి ధవల వర్ణం గలవాడ ఆత్రేయ గోత్ర భవడ చంద్ర భగవానుడా మమ్మల్ని కరుణించు. మూడవ ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడ రుచిక మేష రాశులకు అధిపతి అయినవాడ భరద్వాజ గోత్రుడా శ్రీ అంగాకురకుడ మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి. 4వ ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడ కన్యా మిథున రాశులకు అధిపతి అయినవాడ ఉత్తర దిశలో బాణరూప మండపంలో వసించేవాడ శ్రీ ముబారాజా మాకు మేలు కలిగింతువుగాక. 5వ ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా ధనస్సు మీనరాశులకు అధిపతుడా దేవగురువైన బృహస్పతి శ్రీ భగవానుడు మాపై కరుణను వర్ణించు. 6వ ప్రదక్షిణలో భార్గవ గోత్రం స్త్రీ భాగోలను ప్రసాదించేవాడ మా పైన కరుణ వృష్టిని కురిపించి అని స్మరించుకోవాలి. 7వ ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడు కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయిన వాడ దీర్ఘవాయువును ప్రసాదించేవాడ అయిన శ్రీక నైచ్చురుడా మైకు మంగళాల కలిగేలా చూడు. 8వ ప్రదక్షిణలో సింహకాక గర్భ సంభూతుడా దక్షిణం భాగంగా నక్షత్ర మండలంలో ఉండేవాడ శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాయ కలిగించు. 9వ ప్రదక్షిణలో జైమని గోత్రికుడా గంగోత్రయన గంగా యాత్రన సంప్రాప్తి చేసేవాడ రౌద్ర స్వరూపంతో ఉంటూ వృద్ధాత్మికుడుగా పేరు పొందినవాడ
శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలుగజేయునట్టు ప్రార్థించుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.